సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బిన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. కింగ్ నాగార్జున చేస్తున్న సరికొత్త ప్రయోగం ఊపిరి. మార్చి 25న ఈ సినిమా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కొంతమంది రీమేక్ అంటున్నారు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇన్స్పిరేషన్ అంటున్నాడు, హీరో కార్తీ అడాప్టేషన్ అంటున్నాడు. మొత్తానికి ఏదైతేనేమి ఈ ఊపిరి సినిమాని ఫ్రెంచ్ సినిమా ఇంటచబుల్స్ ఆధారంగా రూపొందించడం జరిగింది. మానవత్వం, మానవీయ విలువలు నేపథ్యంగా సాగే ఓ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ సినిమా. కింగ్ నాగార్జున ఓ అరుదైన వికలాంగుడుగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కార్తీ ఓ మాస్ స్లమ్ బాయ్ గా కనిపించబోతున్నాడు. ఈ రెండు పాత్రల మధ్య పరిస్థితులు ఓ రిలేషన్ ని బిల్డ్ చేస్తాయి. ఆ బాండింగ్ ఎన్నో ఎమోషనల్ తీరాలని టచ్ చేస్తూ ప్రేక్షకులకి భావోద్వేగ పూరిత అనుభూతిని కలగజేయటమే లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఇంటచబుల్స్ సినిమాలో గొప్పగా పండిన ఎమోషనల్ టచింగే ఈ సినిమాని పరమద్భుతమైన చిత్రంగా ప్రపంచం ముందు నిలబెట్టింది. దర్శకుడు వంశీ ఒరిజినల్ కథలో ఉన్న ఎమోషన్ ని సరిగ్గా పట్టుకుని యాజ్ ఇట్ ఈస్ గా ఊపిరిలో కనుక చూపెట్టగలిగాడు అంటే ఈ సినిమా సూపర్ హిట్టే. దానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ పెట్టుకోని అవసరం లేదు. కానీ కొన్ని అనుమానాలు మాత్రం కొడుతున్నాయి. అవేంటంటే నేటివిటీ టచ్ అంటూ ఓ 50 సన్నివేశాలని ఫ్లేవర్ మిస్ అవ్వకుండా మార్పులు చేర్పులు చేశారంట. ఆ క్రమంలో సినిమాలో వర్కౌట్ అవ్వాల్సిన ఫీల్ పక్కదారి పట్టలేదు కదా అన్న ఓ చిన్న అనుమానం. ఆ పైన ఊపిరి నిడివి దాదాపు 2 గంటల 40 నిమిషాలు వచ్చిందంటున్నారు. ఈ మధ్య ఫన్, సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ ఇలాంటి అంశాలను పెట్టుకుని 2 గంటల పాటు జనాల్ని థియేటర్ లో కూర్చోబెట్టడానికి నానా అవస్థలు పడుతున్నారు మేకర్స్. అలాంటిది ఎమోషనల్ సబ్జెక్ట్ పట్టుకుని 2 గంటల 40 నిమిషాల పాటు జనాల్ని థియేటర్ లో కూర్చోబెట్టాలని డిసైడ్ అవడం అనేది పెద్ద రిస్క్ కిందే లెక్క. బీభత్సమైన ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే ఉంటేనే ఈ ఫీట్ వర్కౌట్ అవుద్ది. లేకపోతే రెండో రోజు నుంచి నిడివి తగ్గించే కార్యక్రమాలు మొదలు పెట్టాలి. ఈ విషయం గురించి అవగాహన ఉండి కూడా డేర్ చేస్తున్నారు అంటే సబ్జెక్ట్ మీద విపరీతమైన నమ్మకం పెట్టుకున్నారని అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. అలానే దర్శకుడు వంశీ పైడిపల్లి ఇప్పటి వరకు అయితే అద్భుతమైన స్క్రిప్ట్ తో అయితే సినిమా తీయలేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ నమ్ముకుని టేకింగ్ స్పెషాలిటీస్ తో నెట్టుకొచ్చేసాడు అంతే. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే వంశీ కొంతవరకు మాస్ సినిమాల డైరెక్టర్ లానే అనిపిస్తాడు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా పెద్ద చేంజ్ ఓవర్ తీసుకుని హెవీ ఎమోషనల్ కంటెంట్ ని డీల్ చేయడానికి పూనుకోవటం ఆశ్చర్యపరిచిన అంశమే. ప్రస్తుతానికైతే ఓ మంచి కమర్షియల్ డైరెక్టర్ అని ఇండస్ట్రీ మన్ననలు అయితే దక్కించుకున్నాడు. కానీ ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించి వంశీదో ప్రత్యేకమైన శైలి అన్న గుర్తింపు అయితే దక్కించుకోలేదు. అలాంటి పరిస్థితుల్లోనే ఓ పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఈ ప్రయత్నంతో వంశీ పైడిపల్లి 100% సక్సెస్ అవుతాడు అన్న కాన్ఫిడెన్స్ తో అయితే ఎవరూ లేరు. ఈ సినిమాకి సంబంధించి చాలా వరకు కొంత అనుమానంతోనే ఉన్నారు. సినిమా ఆడితే ఆడొచ్చు, ఆడకపోనువచ్చు అని మాట్లాడుకోవడం కనిపిస్తా ఉంది. ఇప్పుడైతే ఊపిరి సినిమా మీద మార్కెట్ లో హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. చూద్దాం, ఏదో చేస్తున్నారు కదా అన్న అభిప్రాయమే ఎక్కువగా కనపడతా ఉంది. మేకర్స్ మాత్రం ఊపిరి జనాల్ని మెప్పిస్తుంది అన్న నమ్మకంతోనే ఉన్నారు. సినిమా కంటెంట్ లో దమ్ముంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. సక్సెస్ దానంతట అదే వెనకాల పరిగెత్తుకొస్తుంది అని రీసెంట్ గా సోగ్గాడే చిన్నినైనా సినిమా నిరూపించి చూపెట్టింది. పోతే సోగ్గాడే సక్సెస్ కి సంబంధించి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సినిమాలో మంచి కంటెంట్ ఉండాలి. ముఖ్యంగా అది తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించే కంటెంట్ అయి ఉండాలి. ఊపిరి వ్యవహారం చూస్తుంటే ఎక్కువగా ఏ సెంటర్ ఆడియన్స్ నే టార్గెట్ చేసేట్టు కనిపిస్తుంది. ఆ పైన కార్తీ రోల్ కనుక గొప్పగా పేలిందంటే మాత్రం వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ ని ఈ సినిమా అట్రాక్ట్ చేసే అంశాన్ని కొట్టిపారేయలేం. బేసిక్ గా కంటెంట్ లో అయితే దమ్ముంది, ఆల్రెడీ ప్రూవ్డ్ కంటెంట్. ఇక దాన్ని వంశీ పైడిపల్లి తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసులకి ఎంత దగ్గరగా తీసుకెళ్తాడు అన్నదే ఈ సినిమా సక్సెస్ ని డిసైడ్ చేయనుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల్ని పలకరించనుంది. వీలైనంత తొందరగా ఊపిరి రివ్యూతో మీ ముందుంటాను. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.